స్థానిక పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి కనీసం ఎన్నికల సమయంలోనైనా రైతులు గుర్తుకొచ్చేందుకు సంతోషం అని చెప్పండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పంటలు నష్టపోతుంటే గడిచిన దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినప్పటి నుండి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నడూ ఒక్క రూపాయి సహాయం చేసిన దాఖలా లేదు. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడైతే పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడ్డట్టయితే ఆ పంట నష్టాన్ని అంచనా వేయబడే విధంగా నష్టపోయిన రైతుకి ఏదైతుందో ఎకరా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం కల్పింప చేయబడే విధంగా తగు ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే వాస్తవంగా పంటల బీమా పథకం అమలు చేయబడి కలిగి ఉండి ఉన్నట్టయితే ఈ సమస్యలకు అన్నింటి కూడా మన పరిష్కారం తక్షణమే లభిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించి పంటల బీమా పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయ తలపెట్టడంతో పాటుగా రైతు చెల్లించవలసిన ప్రీమియం ఇక్కడ ఏమైపోతుందంటే ఇది పార్ట్ ఆఫ్ ప్రీమియం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే పార్ట్ ఆఫ్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది, పార్ట్ ఆఫ్ ప్రీమియం రైతు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే రైతు ఏదైతుందో ప్రీమియం చెల్లించడానికి కొంత ఆర్థిక భారం అవుతుందని సుముఖత వ్యక్తం చేయలేకపోవడం కూడా మనం గమనించదగాల్సిన విషయం. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు చెల్లించాల్సినటువంటి యొక్క ఆ పంటల బీమా పథకం ప్రీమియం రైతుపై భారం పడకుండా ఆ భారం కూడా రైతే భరించే విధంగా పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయబడే విధంగా రేపు రాబోయే ఖరీఫ్ నుండి ఎందుకంటే రబీకి మనం చేయగలిగే అవకాశం లేదు. బికాజ్ ఎలక్షన్స్ మనకు నవంబర్ జరిగిపోయినాయి కాబట్టి అప్పటికే డిసెంబర్ మనం ప్రభుత్వానికి వచ్చి చేయగలిగే అవకాశం లేదు. రేపు ఖరీఫ్ నుండి ఏదైతున్నదో పంటల బీమా పథకం రాష్ట్రం అమలు చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రానికి నివేదించారు. మేము పంటల బీమా పథకంలో మేము భాగస్వాములు కాబోతున్నాం, రైతులు చెల్లించే ప్రీమియం ఏదైతుందో రైతుపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ ప్రీమియం భరించే విధంగా అప్పుడు జరిగే పంట నష్ట పరిహారం మొత్తం ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం 10,000 రూపాయలు కల్పింపజేయబడే విధంగా ప్రస్తుతం కార్యక్రమం రూపొందించింది. అంటే వాస్తవంగా 10,000 రూపాయలతో మనం నష్టపరిహారం పూర్తిగా రైతును ఆదుకోలేదు. ఇట్స్ ఓన్లీ పార్ట్. అదే పంటల బీమా పథకం అమలు చేయబడగలిగి ఉంటే జరిగిన నష్టపరిహారం మొత్తం కూడా మనం చెల్లింపు చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. మీకు రాబోయే ఖరీఫ్ కాలంకి దాంతోపాటు ధాన్యం సేకరణకు సంబంధించి కూడా ఏ విధమైన తరుగని కోతని లేకుండా వాస్తవానికి కొంత ఈ ప్రకృతి వైపరీత్యాలతో ధాన్యం తడిసిపోవడం ఇవన్నీ కొంత తాత్కాలికం. ధాన్యం తడవడం అనేది తాత్కాలికం. తడిసిన ధాన్యం కూడా రంగు మారినప్పటికీ మళ్ళీ మనం ఎట్లా అంటే వితిన్ 24 hours తడి ఆగిపోతుంది బాబు. దాన్ని కూడా సేకరింప చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి రాష్ట్రం
గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒక రైతు ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేయాలనే సంకల్పంతో వారు నిన్న నిజామాబాద్లో జరిగిన సమావేశంలో కూడా మళ్ళీ పేర్కొన్నారు. బై ఆగస్ట్ 15 అంటే రాబోయే ఖరీఫ్ నాటికి రైతు చెల్లించాల్సినటువంటి ఒక రుణం అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వమే రైతు పక్షాన బ్యాంకులకు పూచీకత్తుగా ఉండి ఈ రుణాన్ని మొత్తం మాఫీ చేసి రేపు ఖరీఫ్ నాటికి ఏది ఇస్తుందో కొత్త రుణం ఇప్పియబోతుంది. రేపు ఖరీఫ్ నాటికి ఏది ఇస్తుందో కొత్త రుణం అప్పియబోతుంది, పంట రుణం. అట్లాగే ఇవాళ ఈ వరి ధాన్యం బోనస్కు సంబంధించి కూడా పేర్కొన్నాం. వరి ధాన్యం బోనస్కు సంబంధించి కూడా ఇక్కడ వాస్తవంగా పెరుగుతున్నటువంటి ఒక ఈ ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే ధాన్యం ధర కనీసం 3,000 ఉండాలి పర్ క్వింటాల్. అది 2,200 పరిమితమైంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే 2004లో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినాడు 450 రూపాయలు క్వింటల్ ఉండే వరి ధాన్యం. 2014లో దిగిపోయినాడు ఏదైతున్నదో 1,350 పర్ క్వింటల్. అంటే 3 టైమ్స్ 10 సంవత్సరాల కాలంలో 450 రూపాయల వరి ధాన్యం పర్ క్వింటల్ 10 సంవత్సరాల లోపు ఏదైతుందో 1,350 చేసింది అలాంటి యూపీఏ ప్రభుత్వం. 3 టైమ్స్. ఇవాళ ఏముంది? ఆ 1,350 ఇట్ హెస్ కమ్ 2,200కి ఏమైంది. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ డబుల్, ఇట్స్ నాట్ ఈవెన్ రెట్టింపు కూడా కాదు. ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. మీకు విత్తనంకి వెళ్ళి రసాయనిక ఎరువులే కానీ పురుగు మందులే కానీ పెట్రోల్ డీజిల్ ధరలే కానీ ఇవన్నీ పెరిగిపోయేది ఇస్తుందో రైతు ఈ మద్దతు ధర అనేది గిట్టుబాటు కావటం లేదు. రైతుకు మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు అనే భావనతోనే ప్రధానంగా రైతు ఇక్కడ మన ప్రాంతంలో తెలంగాణలో వరి ధాన్యంపై ఆధారపడుతుంది. కాబట్టి వరి ధాన్యానికి ఏది ఇస్తుందో మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పిన సంకల్పంతో మేము ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడమే కానీ రేపు రాబోయే ఖరీఫ్ నుండి అమలు చేయబడే విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పంటున్నాం. ఇలా రైతు బంధు ఉదాహరణ చెప్పంటున్నాను. ఇలా ప్రస్తుతం ఏది ఇస్తుందో ఈ రబీ పంటకు గత ప్రభుత్వం ఏదైతే ఎకరా పంటకు 5,000 రూపాయలు కల్పించాలని సంకల్పించిందో ఆ 5,000 రూపాయలు 5 ఎకరాల వరకు ఇప్పుడు మేము కల్పించడం జరిగింది. అంటే 92% ఆఫ్ ఫార్మర్స్ 92% ఫార్మర్స్ హ్యావ్ గాట్ దట్ రైతు బంధు, రైతు భరోసా. రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో పంటకు అది 7,500 అవుతుంది. పంటకు 7,500 అంటే 2 పంటలు కలిపి ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. ఇవాళ మిత్రుడు అరవింద్ గారు మాట్లాడుతుంటే నాకు నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటున్నంటే ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండే. ఆయన భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండే. ఇవాళ నేను కానీ మిత్రుడు వినయ్ కానీ మేము కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నామే. మరి పార్లమెంట్ ఎన్నికలు ఏదైతుందో రైతాంగం అంటే ప్రజానికం గమనించాల్సింది ఇరు పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఇరు పార్టీల ఆలోచన విధానాన్ని గమనంలోకి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, ఈ 2 ఆలోచన విధానాలు ఏదైతుందో ఇటు రైతాంగాన్ని ప్రజానికానికి ఏది మేలు అనుకూర్చే విధంగా ఉంది అది గమనంలో తీసుకోవాలి. నేను కనీస మద్దతు ధర గురించి చెప్పాను. నేను
అండ్ యూపీఏ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో ధాన్యం మద్దతు ధర 3 రెట్లు చేసింది. ఇలా ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నాట్ ఈవెన్ డబుల్ రెట్టింపు కాలేదు. ఎంఎస్పీకి కనీసం మద్దతు ధరకి ఏదైతుందో చట్టబద్ధత లేదు. మరి జాతీయ స్థాయిలో రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్నాయి. ఏంటి వాళ్ళ డిమాండ్స్? ఏ కేంద్ర ప్రభుత్వం అయితే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించడం జరుగుతుందో ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, లీగల్ గ్యారంటీ, నువ్వు ఎంతవరకు అయితే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపు చేయబడవో దాని విలువ ఏముంటే చెప్పండి అన్న. అన్లెస్ ఇట్ ఈస్ లీగల్లీ అష్యూర్డ్, నువ్వు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పింపు చేయటం నీ చెవికి సోకటం లేదు. పెరుగుతున్న పెట్టుబడి వ్యయం తగ్గింపు చేయడానికి ఏదైతుందో నీకు చేతులు రావటం లేదు. రసాయనిక ఎరువులు రెట్టింపు అయిపోయినాయి. కాంప్లెక్సే కానీ, పొటాషే కానీ, సూపర్ కానీ, కాంప్లెక్స్, పొటాష్, సూపర్ రెట్టింపు అయిపోయినాయి. యూరియా ఆశ్చర్యం, అది కూడా పెరిగింది. ఇట్ వాజ్ అబౌట్ 220, 260, 256 ఇది అయింది యూరియా కూడా. దానికి తోడు ఏం చేసిండు, 50 కిలోలు ఉన్న బ్యాగును 5 కిలోలు తగ్గించి 40 కిలోలు చేసిండు. దొంగ దెబ్బ. అది చూడండి మోడీ తెలివి ఆలోచన. బ్యాగ్ ఏదైతుందో 50 కిలోలు ఉన్నదాన్ని 5 కిలోలు వెయిట్ తగ్గించింది. ఇలా మనం ఏదైతుందో కొనుగోలు చేస్తే మనకు వచ్చే యూరియా 40 కిలోలు వస్తుంది. రైతు ఏమనుకుంటు సంచి కొంటున్నా ధర అంతా 50 రూపాయలు పెరిగింది అనుకుంటుండు. ధర ఇంత పెరిగిందనేది కాదు, ధర పెరుగుడు 50 రూపాయలు పెరిగింది ప్లస్ 5 కిలోల బదులు కొత్త పడ్డది. చూడండి అంటున్నా నేను, రైతులు ఏ విధంగా మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంది భాజపా అని చెప్పి అంటున్నాను. వీళ్ళ రైతుల రుణమాఫీ ఇవాళ మేము మాట్లాడుతున్నామని చెప్పంటే మేము గతంలో అమలు చేసిన విధానం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మా ఆలోచన విధానం అనేది ఏదైతుందో మా ట్రాక్ రికార్డ్. ఇవాళ మేము కేవలం ఇవాళ ఎన్నికల కొరకు మాట్లాడుతున్న విషయం కాదు ఇది. 2008-9 ఆనాటి యూపీఏ ప్రభుత్వం 8-9 ఆనాటి యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో ₹1,00,000 వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేసింది. ₹1,00,000 వరకు ఏకముక్తంగా. మేము 2 లక్షలు చేయాలని చెప్పి సంకల్పించినమే 2 లక్షలు. సరే, ఇండియా కూటమి అధికారానికి వస్తే జాతీయ స్థాయిలో అమలు చేయగలిగినట్టయితే మాకు కొంత ఊరట కల్పిస్తుంది. జాతీయ స్థాయి కార్యక్రమం అమలు చేయగలిగినట్టయితే మాకు ఊరట కల్పిస్తుంది. మీకు 8-9లో కూడా జాతీయ స్థాయి అమలు చేయబడ్డది. ఒకవేళ ఆశించినట్టు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పడలేకుండా కానీ ఇది స్టేట్ కమిట్మెంట్ కాబట్టి ఏదైతుందో వీఆర్ టేకింగ్ లిటిల్ టైం. ఖరీఫ్ నాటికి దీన్ని అమలు చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఈ లోపల ఏదైతే బ్యాంకర్కు ప్రభుత్వం పూచి కట్టుకుంటుంది చెప్పండి. అదే భారతీయ జనతా పార్టీ 2014 10 ఏళ్ళు గడిచింది కదనే. 10 ఏళ్ళలో ఎన్నడనే ఒక్క సంవత్సరం అయినా నువ్వు రుణం మాఫీ చేయాలి రైతుకు. పాపం పెట్టుబడి పెరిగిపోయింది. నువ్వు కిసాన్కి ఆమ్దానీ 2 గునా కరుంగా అన్నాడే. కిసాన్కి ఆమ్దానీ 2 గునా కరుంగా అన్నాడు. రైతు యొక్క ఆదాయం రెట్టింపు పక్కన పెట్టండి, పెట్టుబడి వ్యయం రెట్టింపు అయిపోయింది. మరి అటువంటి రైతులు ఏదైతుందో అప్పులో ఊగులికి వెళ్ళి బయటకు లాగడానికి రుణమాఫీ చేయడం ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పి అంటున్నాను. అదే బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, బడా పెట్టుబడిదారులు 10వ సంఖ్యలో అదాని అంబానీ అంటే వాళ్ళు లక్షల కోట్లు అని చెప్పి అంటున్నాను.
ఇట్స్ అబౌట్ 16 lakh crore. దాదాపు 16 లక్షల కోట్లు నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్, ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్ అని చెప్పని ఏదైతుందో వాళ్ళకు రుణ వసూలు ఏదైతుందో నిలిపేసి. అదే రైతుకు మాఫీ చేయాలని చెప్పంటే రైతుకు అప్పు మాఫీ చేస్తే వాడు సోమరిపోతాడు. చూడండి ఆశ్చర్యం. రైతుకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతే మరి ఈ అదాని అమ్మాలంటోడికి నువ్వు ఎన్పి అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో వాడు చెల్లించాల్సిన లక్షలు కూడా బకాయిలు మాఫీ చేస్తే వాడు సోమరిపోతు కాడే. దేశంలో అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం. అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం. ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది ఇండియన్ నేషన్ ఇవాళ నీకు వ్యవసాయం మీద ఆధారపడ్డారా. రైతు ప్రత్యక్షంగా పరోక్షంగా. అటువంటి రైతు ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో నీకు చేతులు రావటం లేదు. అదే బడా వ్యాపారవేత్తలు ఆదుకోవడానికి కొరకు అంటే ఇవాళ దయచేసి ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఉందో కొంత గమనించినట్టు. వీళ్ళు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందింపజేయగలిగే అవకాశం ఉన్న కాడ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందింపజేస్తున్నవే. నేను చెప్పాను ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నిజంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి టు బి ఫ్రాంక్ మీరు మాకు అన్నం పెడుతున్నారు అంటే వీళ్ళు సాగునీరు లభించని కాడ మేము విద్యుత్ భారం కాకూడదని ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. సాగునీరు లభించని కాడ బావులపై ఆధారపడ్డ రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదని ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 2004లో ఇనిషియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి దేశంలో మొట్టమొదటిసారి చెప్పంటాడు. సరే తదుపరి టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది. ఇవాళ మళ్ళీ మేము దాన్ని మా కార్యక్రమం కాబట్టి ఏదైతుందో మేము ప్రాధాన్యతతో దాన్ని అమలు చేస్తున్నాం. ఇది అడగదలుచుకున్న మిత్రుడు అరవింద్ గారిని, నువ్వు దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా రైతాంగానికి విద్యుత్తుపై ఆధారపడ్డ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నావా? నేను ఇస్తున్నా. 2022 దశాబ్దాలకు వెళ్ళి 2 దశాబ్దాలకు వెళ్ళి 2 దశాబ్దాలు ఇవాళ కాదు, ఇది 2 దశాబ్దాలకు వెళ్ళి ఇస్తున్నామని చెప్పి అంటారు తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో. నువ్వు నిజంగా రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాడివైతే నీ ఆలోచన విధానాన్ని తెలియజేయి మోడీ గారికి, వ్యవసాయ శాఖకు తెలియజేయి. సాగునీటి ప్రాజెక్టులపై ఏదైతే లక్షల కోట్లు వెచ్చించి నువ్వు ఉచితంగా సాగునీరు అందింపజేస్తున్నావు, విద్యుత్తుపై ఆధారపడిన రైతాంగాన్ని కూడా ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలి అని చెప్పని నీ ఆలోచన విధానం తెలియ. యూ డిడ్ నాట్. పైపెచ్చి ఏదైతుంది వాళ్ళ కేంద్రం భాజపా రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి అంటుంది. అంటే ఏ అంశం మీద ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతోని తూగుతావు అని చెప్పి అంటున్నాయి. ఉచిత విద్యుత్తు నీ ఆలోచన కాదు. ఇలా రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు కొనసాగుతుంది, భవిష్యత్తులో కొనసాగపడాలి అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. భాజపా ఉచిత విద్యుత్ వ్యతిరేక పార్టీ, ఇదైతే క్లియర్ కదనే. దీనికి ఎవరు కూడా దీన్ని విభేదించలేదు కదా. కాంగ్రెస్ పార్టీ రైతుకు రుణ విముక్తులు చేయాలని భావనతో మేము రుణం మాఫీ చేయాలని సంకల్పిస్తున్నాం. మా గతంలో చేసినాం, గతంలో మేము చేసినాం, మేము భవిష్యత్తులో కలిసి చేయబోతున్నాం. నీకు ఆలోచన లేదు, నీకైతే ఆలోచనే లేదు, నీకైతే ఆలోచన లేదని చెప్పంటారు. మేము మాఫీ చెయ్యం, ఎదురుని కథ మేము మాఫీ చెయ్యం. ఇంత బ్లంట్గా అసలు రైతును ఓటు అడిగే నైతే హక్కు నీకు ఉందని చెప్పంటాను నేను.
బోనస్ మేము ఛత్తీస్గఢ్ ఇచ్చినాం, మేము ఛత్తీస్గఢ్ అమలు చేసినాం. నిన్నటిదాకా మా ప్రభుత్వం ఉన్నంత కాలం ఛత్తీస్గఢ్ మేము అమలు చేసినాం. వీళ్ళ రాష్ట్రంలో కొత్త బడ్జెట్ ఏదైతుందో రేపు జూన్కి వెళ్ళి ఆరంభమవుతుంది. మొన్న పెట్టుకుంది ఓటాన్ అకౌంట్, ఇక్కడికి ఏదైతుందో వీళ్ళ సంక్షేమ కార్యక్రమాల అమలే కానీ, రైతు బందే కానీ, వీళ్ళ ఉచిత విద్యుత్తే కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వాళ్ళ వేతభత్యాల చెల్లింపు ఆన్ టైంకి కానీ, సంక్షేమ కార్యక్రమం ఏవి కూడా మేము తగ్గించకుండా మరింత ప్రోత్సాహకంగా అమలు చేయ విధంగా సంకల్పిస్తున్నామే. ఇవాళ మేము ఏదైతుందో ఇలా ఆర్టీసీ ఉచిత రవాణా అంటే ఉచితంగా వచ్చింది కాదు కదనే. మహిళలకు ఆడబిడ్డలకి ఏదైతుందో ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం అని చెప్పని కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఉచితంగా వచ్చింది కాదు, ఆడబిడ్డలకు ఉచితంగా వస్తుంది. బట్ ఇంటర్న్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఆర్టీసీకి ఆ భారం చెల్లింపు చేయాలి, చేస్తుంది. దిస్ ఈజ్ అన్ అడిషనల్ బర్డెన్ ఓన్ స్టేట్ గవర్నమెంట్. మేము ఆడబిడ్డలు ఏదైతుందో మేము ప్రాధాన్యత ఆత్మవిశ్వాసం కల్పించడం మా ప్రాధాన్యత. గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 0 బిల్లింగ్. అండ్ మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఏదైతుందో ఆ భారాన్ని మేము భరించాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెల్లించాల్సి కదా. సిమిలర్లీ గ్యాస్ సిలిండర్ భారం చెల్లించాల్సిందే కదా. అంటే గత ప్రభుత్వం హయాంలో అమలు చేయబడ్డ సంక్షేమ కార్యక్రమాలకు ఇవి ఆధారంగా అమలవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందో అవన్నీ యథావిద్యగా అమలు చేస్తూ ఇంకో ఇవి మేము ఈ వితిన్ దిస్ 3 months 100 days ఇంకో ఇవి మేము అమలు చేసామని చెప్పండి. గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ఆరంభించేస్తుంది. సెలక్షన్ ఆఫ్ ది బెనిఫిషియరీస్, ఉచిత వైద్యం, ఆరోగ్యశ్రీ 10 lakh. నేను మాట్లాడతాడు తులం బంగారం ఏమని చెప్పని. అరే నీ బకాయిలు కట్టడానికే మాకు సమయం గడుస్తుంది. మీరు గారు చెల్లింపు చేసే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన పెళ్లిళ్ళు ఇవి. అంటే డిసెంబర్ 7 కంటే ముందు జరిగిన పెళ్లిళ్లకు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బకాయిలు మీ ఇప్పుడు చెల్లింపు చేస్తున్నారు. ఇక మేము మొదలు కాలే ఇంకా మరి ఎప్పుడు మొదలైతే 7 తారీఖు వెళ్ళి ఏవైతే పెళ్లిళ్ళు జరిగినాయో ఆ పెళ్లిళ్ళకి ఏదైతుందో మేము చెల్లింపు చేయబోయేది 1,16,000 అదనంగా తులం బంగారం అని చెప్పండి. మేము ఇవ్వబోతామని చెప్పండి. వీ హ్యావ్ కమిటెడ్. మీ ఆడబిడ్డలు చేసిన వాగ్దానం ఏది కూడా చెప్పంటున్నాయి. కమ్యూనిటీ అరవింద్ గారు ఏదైతుందో అని ఆయనకి 5 ఏళ్ళకి రైతు గుర్తుకొచ్చి సంతోషంగా నాయన నీ పసుపోటు అంటే ఏంది బాండు ఈ బ్రాండ్ నాకు 5 ఏళ్ళు అనుకున్న సమయంలో చేయలేకపోయి నేను నా మళ్ళొక 5 ఏళ్ళు ఇస్తే చేస్తా అంటున్నా. నాకు 5 ఏళ్ళు మీరు ఇచ్చిన సమయం వాస్తవమే. అనుకున్న 5 సంవత్సరాల కాలం లోపల చేయలేకపోయినా అంటే ఈజ్ అడ్మిటింగ్ ఈజ్ ఫెయిల్యూర్. మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఇస్తే చేస్తాను. నేను నీకెందుకు ఇవ్వాలి 5 ఏళ్ళు? కవిత గారికి 5 ఏళ్ళు ఇచ్చి చూసిండు, ఆ దొరసారి నేను చేసిండు. నీకు 5 ఏళ్ళు ఇచ్చి నువ్వేం చేసిన కూడా గమనించిండు. మరి నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం చెప్పిండే ఇవ్వాలంటుండు. నాకు నిజంగా మిత్రుడు మాట్లాడుతుంటే మేము కేంద్రంలో 66 చక్కెర కర్మాగారాలు పునః ప్రారంభం చేసినామని చెప్పిండే. కనుక నేను సీన్ ఇట్ ఇన్ న్యూస్ పేపర్. నువ్వు 66 చక్కెర కర్మాగారాలు పునః ప్రారంభం చేసినోడివి, సంతోషం. దెర్ ఇస్ స్కోప్. నేను లేదని నాన్న, దెర్ ఇస్ స్కోప్. మరి బోధను ముత్యంపేట మెట్పల్లి ఈ రైతాయం ఏం పాపం చేసింది, ఏం తప్పు చేసిందా? నీ కోటేజుడు తప్పు చేసిందా? నువ్వే చెప్తుండు, అరవింద్ గారే చెప్తున్నారు. మీ దేశంలో 66 చక్కెర కర్మాగారాలు ఏదైతుందో పునః ప్రారంభం చేసామని చెప్పండి. నువ్వు 66 చేసినప్పుడు ఏదైతుందో ఈ 2 చేస్తే 67 అవుతున్నాయి కదనే. అంటే ఏంటి? నీకు చిత్తశుద్ధి లేదు.
కేంద్రంలో ఏదైతుందో సిక్ ఇండస్ట్రీస్ కాయిలా పడ్డ పరిశ్రమలు పునఃప్రారంభం చేసే అవకాశం ఉన్నది. కాయిలా పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేసే అవకాశం ఉన్నది. కానీ మీతో అరవింద్ గారి యొక్క నిర్లక్ష్యంతో ఈ పసుపోడు కానీ ఇది కానీ ఆయనకి ఎంతవరకు ఏదైతుందో ఆయనకు ప్రజా జీవితము రాజకీయ హోదా అనేది ఆయన విలాసవంతం జీవితం కొరకు తప్పేదైతుందో ప్రజలు చేయడం కొరకు కాదు కదా. వీళ్ళకి అదృష్టం కొద్దీ మిత్రుడు వినయ్ రెడ్డి గారు ఏదైతుందో ఎమ్మెల్యే గెలవకపోయిండే. ఆయనకు రాష్ట్రంలో అదృష్టం ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకున్నా కానీ ఆయన వంతు బాధ్యతగా చెప్పండి, ఆయన వంతు బాధ్యతగా ఆర్మూర్ కేంద్రంగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు అది అందింప చేయబడే విధంగా ఆయన బాధ్యత నిర్వర్తిస్తారని చెప్పారు. దిస్ ఈజ్ ద కమిట్మెంట్. ఓడిపోయిన నువ్వు చేస్తున్న పని చెప్తున్నాయి. మీకు గెలిచి అన్న అవకాశం ఇస్తున్నాడు, మీరు ఏం చేయలేకపోయినా దయ్య. అందుకే నేనేమంటున్నానంటే, సరే నాకున్న సుదీర్ఘ ప్రజా జీవితం నాకు ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో నిజామాబాద్ వచ్చిన సందర్భంగా కూడా పేర్కొన్నారు. వాస్తవంగా కూడా మొన్నటి ఎన్నికల్లో నేను ఆశ్చర్యం పెద్ద పొందలేదు, కారణాలు ఏమైనప్పటికీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నాకు నా అనుభవాన్ని వినియోగించాలి, ఇటు పార్టీకి ఉపయోగపడాలి, అటు ప్రజా శ్రేయస్సుకు ఉపయోగపడాలి, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి. నేను ఆయన కమిటెడ్ ఫార్మర్. చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి సంబంధించి చెప్పంటున్నా. నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడే కానీ, శాసన మండలి సభ్యుడిగా ఎంపికైన తర్వాత కానీ విడిగా చెప్పంటున్నా. ఈ అంశాన్ని సభలో లేవనెత్తిన సమావేశం లేదు అని చెప్పంటున్నా. ఒక సందర్భంగా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈకే అప్ప చెప్తారు, మీరు అని పోవాయని చెప్పారు. మీరు కూడా చూసారు. అంటే అంత ప్రెషర్. కేటీఆర్ కూడా ఓపెన్గా హౌస్లో కమిట్ అయ్యండి. కేటీఆర్ ఓపెన్గా హౌస్లో కమిట్ అయ్యండి. మీ శాసనమండలి సభ్యులు లేవనెత్తి ఒత్తిడి చేస్తారు. అంటే ట్రైన్ టు నా కమిట్మెంట్ చెప్పడం ప్రయత్నం చేస్తారు. మీకు పసుపు బోర్డే కానీ, రుణమాఫీ కానీ, మీకు రైతాంగానికి సంబంధించిన ఏ సమస్య, ఏ అంశమని కానీ కూడా చెప్పండి. ఇతరత్ర సమస్యలు కూడా ఉన్నాయి. గల్ఫ్ కార్మికులు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు, ఇతర సమస్యలు ఉన్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు, నిరుద్యోగ యువత ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు, అన్ని సమస్యలు ఉన్నాయి. ప్రధాన రైతాంగ సమస్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను చెప్పండి. కాబట్టి ఏది ఉందో పీపుల్ హ్యావ్ సీన్ ఈ ప్రాంత రైతాంగం గత ఇచ్చిన దశాబ్ద కాలంలో ఒక 5 సంవత్సరాలు కవిత గారిని చూసిండ్రు, 5 సంవత్సరాలు అరవింద్ గారిని చూసి. కవిత గారు ఏం చేయలేకపోయిండ్రు ప్రభుత్వం చేతులు పెట్టుకోని అని చెప్పని, కవిత గారు ప్రభుత్వం చేతులు పెట్టుకొని ఏం చేయలేకపోయిందనే భావనతో ఏదైతుందో ఇవాళ మార్పు కోరి ఈ ప్రాంత రైతాంగం అంతా ఏదైతే ముఖ్యంగా ఆర్మూర్ కేంద్రంగా రైతాంగం రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాయి. ఇవాళ మిత్రుడు అరవింద్ గారికి గెలుపుకు తోసపడి ఆయనతో బాండ్ రాసి ఇచ్చిండు. ఇవన్నీ జరిగినాయి, అందరూ తెలిసి కళ్ళ ముందట. 5 ఏళ్ళు గడిస్తే ఈయన ఏం చేసిండు, కవిత గారిని ఆదర్శంగా తీసుకున్నాడు. అరవింద్ గారు ఏంటంటే కవిత గారిని ఆదర్శంగా తీసుకున్నాడు. నేను ఎవరితో పోల్చుకుంటాడు, కవిత గారితో పోల్చుకుంటాడు. ఏమన్నంటే ఎవడైనా పని చేసేతో పోల్చుకుంటాడా, లేకుంటే పని చేయడంతో పోల్చు. నువ్వు కవిత గారు చేయలేకపోయింది కాబట్టి నీకు అవకాశం ఇచ్చిండు, నువ్వు మళ్ళీ కవిత ఆదర్శంగా తీసుకుంటే ఎట్లనే? నువ్వు 5 సంవత్సరాల కాలంలో పసుపు బోర్డే కానీ, చక్కెర కర్మాగారమే కానీ, సెవెరల్ అదర్ ఇష్యూస్ ఆర్ దేర్. ఈ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఈ మీ చేతులు అంటున్నాను నేను. ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ లక్కంపల్లి సెస్ మన మిత్రుడు సురేష్ రెడ్డి గారు ఏదైతుందో శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరనే ఉన్నాడు. మీ దగ్గర నుండి ఇప్పుడు ఆయన అడుగుని చెప్తాడు.
423 ఎకరాల సేకరణ ప్రభుత్వమే కానీ ప్రైవేట్ రంగంలో కానీ. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ ప్రాంతంలో స్కోప్ ఉన్నది. నువ్వు పసుపు నాణ్యతక ఎర్రజొన్నలక అసలు పెట్టింది పేరే ఆర్మూర్ గడ్డ. ఎప్పుడు చెప్తుంటా అసలు నిజంగా మీరు వ్యవసాయం ఏం చేస్తున్నారు, ఇట్లా చేస్తారా, మాకు శిక్షణ ఇవ్వండి అని చెప్పి అంటే ఎక్కువ మీరు చెప్తాను. నేను ఇది ఏర్పడ్డ సోబతికి వెళ్ళి మేము వ్యవసాయం చేస్తాం, నేను చేస్తా, మాకు ఇంత నేర్పడతానం లేదు, మాకు ఇంత నేర్పడతానం లేదు అని చెప్పంటున్నాను. వ్యవసాయంలో నేర్పడతనం అనేది ఏదైతుందో ఈ ఆర్మూర్ గడ్డ మీద ఉందని చెప్పండి. ఆర్మూర్ గడ్డ ఏదైతుందో వ్యవసాయం పెట్టింది పేరు అని చెప్పండి. మరి అటువంటి ఒక ఆర్మూర్ను ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మీకు మార్గదర్శకమే, దాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. నువ్వు ఇవాళ ఏదైతుందో రేపు ఇండియా కూటమి జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుతున్నారు. రాష్ట్రం కూడా ఎవరు ముందు ఊహించాలి. ఏ కేసీఆర్ దించుడు అవుతుందా, అది ఎక్కడైతుంది, ఆయన 10 సీట్లు తక్కువ పడ్డగానే ఆన్లైన్ ఎదురుకచ్చుకుంటాడు అనుకోలేదు బాబు. కేసీఆర్ 10 సీట్లు తక్కువ పడ్డగా ఎదురుకచ్చుకుంటాడు చెప్పి అనుకున్నారు కదా. ప్రజలు ఏదైతే విజ్ఞులు అని చెప్పి అంటున్నా, అవకాశం ఇవ్వకూడదు అని చెప్పని ఏదైతుందో సంపూర్ణ ఆధిక్యత ఇచ్చింది. రేపు జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమికి సంపూర్ణ ఆధిక్యత వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పండి. ఇవన్నీ అదర్వైజ్ ఆల్సో హైకోర్ట్ నాకు ఏదైతుందో సమస్యల పట్ల స్పందించేటువంటి నేర్పరితనం ఉన్నది, సమస్యల పట్ల స్పందించే నేర్పరితనం ఉన్నది. మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా రైతాంగ సమస్యలు, ఈ ప్రాంతానికి కొనుగోర్చవలసినటువంటి ఒక అవకాశం పసుపు బోర్డే కానీ సరే చక్కెర కర్మాగారం అయితే నేను సీఎం గారు రేపు సెప్టెంబర్ 17th లోపు డిసిషన్ తీసుకుంటానండి. అంటే బై 2025 డిసెంబర్ లోపు క్రషింగ్ స్టార్ట్ విత్ ఇన్ ది పర్వ్యూ స్టేట్ గవర్నమెంట్, విత్ ఇన్ ది పర్వ్యూ స్టేట్ గవర్నమెంట్. అట్లా సెస్ లక్కంపల్లి మీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని చెప్పంటున్నా. గ్యాస్ స్కోప్, మ్యాంగో ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నది ఇక్కడ స్కోప్, ఇవన్నీ చేయడానికి అవకాశం ఉందని చెప్పంటున్నా. ఈ ప్రాంతాన్ని ఆర్మూర్ ప్రాంతం ఏదైతుందో వ్యవసాయం పెట్టింది పేరు. దీన్ని ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో రైతాంగానికి ప్రోత్సహింపజేయబడే విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందో తప్పకుండా శాశ్వత కృషి చేస్తానని చెప్పంటున్నా. ఇలా ప్రకృతి వైపరీత్యాల్లో ఎవరైతే పంట నష్టమైన రైతులున్నాడో ఆ రైతు ఆదుకోవటానికి కొరకు ప్రభుత్వం అంశాలు రూపొందిస్తుంది. వారికి ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలనో, ధాన్యం సేకరణకు సంబంధించి కూడా ఏదైతుందో ఏ విధంగా ఇబ్బందులు లేకుండా సేకరింప చేయబడే చర్యలు చేపడుతుంది. దిస్ గవర్నమెంట్ ఇవాళ ఏదో అసలు బేసిక్గా జరిగే ఎన్నికలే పెట్టుబడిదారి వర్గాలకు రైతాంగం మధ్య జరుగుతున్న ఎన్నిక. బేసిక్గా జరుగుతున్న ఎన్నిక పెట్టుబడిదారు వర్గాలకు రైతాంగాన్ని మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పండి. రైతాంగం అంతా సమిష్టి ఉన్నాం కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ఇండియా కూటమి గవర్నమెంట్ కమింగ్ టు పవర్ ఇన్ ఇండియా. కేంద్రంలో జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారికి వచ్చేటువంటి అవకాశం చూస్తున్నాం. వీళ్ళు నడుస్తున్నది ఏంటి వల్ల ఈ రబీ పంట గత ప్రభుత్వం సంబంధించి ఖరీఫ్ పంట మాది రేపు ప్రారంభమవుతుంది. మేము ఖరీఫ్ పంటకు పెట్టుబడులు సమకూర్చడం చెల్లించడం అప్పులు చెల్లించడం అవసరం లేకుండా మీరు ఇవ్వాలని పేపర్ చూసి బాబు చెప్పంటున్నా. గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ ఇట్స్ ప్రపోజల్స్ అండ్ టాక్స్ విత్ బ్యాంకర్స్. ఏ బ్యాంకులో ఎంత రుణం బకాయి ఉన్నది, ఏ రైతు ఎంత ఉంది, వివరాలు తెప్పించుకుంటుంది. ప్రభుత్వం ఏ విధంగా పూచి ఉండాలి. ఇప్పుడు ఎవరే కానీ బాబు ఇవాళ నన్ను కానీ వినయ్ కానీ మమ్మల్ని చూడాలంటే ఏం చూస్తారు? గత చరిత్ర చూస్తారా? గత చరిత్ర చూస్తారు. నిజమా బాబు? మేము గతంలో ₹1,00,000 అమలు చేసినాం. 2008-09లో కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో మేము అమలు చేసినాం. దిస్ ఈజ్ అవర్ ట్రాక్ రికార్డ్. ఎదురు కూడా నేను చేయాలంటుండు. అట్లీస్ట్ మేము చేస్తామని అంటున్నాం. గతంలో చేసినాం. ఎదురు కూడా చేయాలంటున్నాడు.
నువ్వు చేస్తాను నమ్ముతావా లేకపోతే చెయ్యాలని అన్నటువంటి విషయాలు తీసుకుంటావా? చెప్పండి. ఎదురు పార్టీ భాజపా అరవింద్ గారు చెప్పని చెప్పండి, మా పార్టీ కూడా చెప్పని చెప్పండి మరి. అదన్న మరి హోప్, లెట్ హిమ్ గివ్ సచ్ హోప్, లెట్ హిస్ పార్టీ గివ్ సచ్ హోప్. అంటే ప్రజల్లో ఏదైతుందో ఆ అభ్యర్థిని ఓడించాలనేటువంటి ఒక పట్టుదల ఇంత వినిపోయింది కదా. అంటే కవిత గారిని ఓడించాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు కూడా కాంగ్రెస్ వేయకుండా అరవింద్ కృష్ణ ఎక్కడ ఓటు చీల్తే మళ్ళా కవిత గెలుతుందో అని చెప్పాలి. మొన్న మా వినయ ప్రతి కూడా అట్లయింది. ఎక్కడ ఓటు చీల్తే మళ్ళీ ఓటు జీవన్ రెడ్డి ఎక్కడికి వెళ్తుందో అని చెప్పని ఏదైతుందో ఓటు చీలకుండా జాగ్రత్తగా ఏదైతుందో పోతపోయి వినయ్ బక్రగా బలి అన్నట్టు ఏదైతుందో వినయ్ బక్రాయడం మంచిగా వాడిని మాత్రం కరవడ కూడా చేయాలి. ఇప్పుడు కాళీచరణ్ పట్టుకొచ్చింది. ఏం పేరు అనేది? రాగేష్. ఏం చెప్పాలి చెప్పేది? ఇంత సౌమ్యుడు దొరుకుతాడా? జనానికి అందుబాటులో ఉండే ఏదైతుందో బేసిక్గా ఎమ్మెల్యే అంటే ఇట్లున్నారే అప్రోచబుల్ ఉండాలి. సమస్యలు చెప్పుకోవడానికి వరకు ఏదైతుందో రిసీవింగ్ ఉండాలి. పని ఒకటి అయితే ఒకటి కాదు, తర్వాత విషయమే. కసురుకోవద్దు అని చెప్పి అంటున్నా, డాంబి కాలొద్దు అని చెప్పి అంటున్నా. ఎమ్మెల్యే గెలవాలంటే భయపడ్డా గెతికాయిగా. ఇప్పుడు చూస్తున్నాయి. ఇప్పుడు మీ ముందు ఎమ్మెల్యే సంగతి, ఎంపీ సంగతి, పిల్లల సంగతి. ముందు కలవాలనే ధైర్యం తెచ్చుకోవాలి. ముందు కలవాలి. మీ సంగతి ఎక్కువ మాకు తెలియదు. నేను బయట వెళ్ళి చెప్తున్నాను. మీరంటే మీడియా కాబట్టి కొద్దిగా ధైర్యంగా పోతుంది. వాళ్ళ పరిస్థితి కూడా అదే పరిస్థితి. మీడియా కాదు, ధైర్యం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారో అని చెప్పి ఇద్దరు కొద్దిగా మర్యాద ఉంటాడు కావచ్చు. థ్యాంక్ యూ. మార్చేటోళ్ళు ప్రతిపక్షాలా లేకుంటే పాలకపక్షం సభ్యులా? కాదు సార్, మార్చేది ప్రతిపక్షాలా పాలకపక్షమా సభ్యులా? మేము మొన్నటి శాసన ఎన్నికల్లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ఏంటి? కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టి మేము మ్యాండేట్ తీసుకున్నాం. మొన్న తెలంగాణలో వచ్చిన మ్యాండేట్ ఏదైతుందో మేము రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టి మ్యాండేట్ తీసుకున్నాం.